డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688906084. ఉద్యమకారులకు పెన్షన్, ఇంటి స్థలం వచ్చేలా కృషి చేస్తా ప్రొఫెసర్ కోదండరాం హామీ. ఇక విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ అక్రమాలకు పాల్పడ్డారని విమర్శ అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. ఉద్యమకారులకు పెన్షన్, తర్వాత ఇంటి స్థలం ఇవ్వాలని చెప్పేసి, అంటే అసలు యాక్చువల్గా ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టినట్టుగానే ఇంటి స్థలం ఇస్తా అంటున్నారు. మరి ఎవరు ఉద్యమకారులు అనేది ఇక్కడ మళ్ళీ ఒక క్వశ్చన్ వస్తూ ఉంది. కాబట్టి ఉద్యమకారులు ప్రధానంగా ఒక 3 విభాగాలుగా చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఒకటి ఏంది అంటే, మొదటగా అంటే ఉద్యమ సమయంలో ఉద్యమం కోసం, తెలంగాణ కోసం జైలుకి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ వివరాలు తెప్పించుకొని మొదటి ప్రాధాన్యంగా వాళ్లకు ఇండ్ల స్థలాల కేటాయింపు అనేటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత అంటే కేసులు ఎదుర్కొని తర్వాత న్యాయస్థానాల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు తర్వాతి స్థానంలో అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత అయితే కేసులు పెట్టేసి తర్వాత స్టేషన్ బెయిల్ పైన బయటకు వస్తారు కదా, వాళ్లకు ఆ తర్వాత ప్రాధాన్యం కల్పిస్తారు. ఆ తర్వాత మరి ఫోటోలు తర్వాత ఫోటోల బ్యాచ్ కూడా ఉంటుంది, పేపర్లలో వచ్చినాయి, ఇవన్నీ కూడా చూడాలని చెప్పేసి కూడా కొంతమంది విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే నిజంగా చెప్పాలంటే మొత్తం ఉద్యమకారులను గుర్తించాలంటే తెలంగాణ మొత్తం కూడా సబ్బండ వర్గాలు కూడా పాల్గొన్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎవరైతే కేసులను ఎదుర్కొన్న వాళ్ళు, తర్వాత జైలుకి వెళ్ళిన వాళ్ళైతే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పి చూస్తూ ఉన్నారు. వాళ్లకు ఇంటి స్థలాలు ఇస్తారు. ఆ తర్వాత స్థానంలో తర్వాత అక్కడ అంచెలంచెలుగా ఇద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉందంట ప్రభుత్వం. అందులో భాగంగా ప్రొఫెసర్ కోదండరాం చెప్పినటువంటి మాట అది. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.